నమస్తే అండి, నేను మీ శశిరెడ్డిని. పిల్లలు ఎంతో ఇష్టపడే బర్గర్ని హెల్తీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రాజ్మా, ఉలువలు, కాబూలి శనగలు, బొబ్బర్లు, బాదం, ఈ 5 నాకు ఇష్టమైనవి కనుక నేను ఇలా వేసుకున్నాను. మీకు నచ్చిన గింజలు, మీ పిల్లలకి సూట్ అయిన గింజలు మీరు వేసుకోండి. చక్కగా 5 hours నానబెట్టేసుకుందాం. నానిపోయినాయి బాగా. ఇక సాల్ట్, మటన్ కీమా కానీ చికెన్ కీమా కానీ మీరు వేసుకోండి. నేనైతే మటన్ కీమా వేసుకున్నాను. సరిపడి గింజలకి సరిపడి మటన్ వేసుకోండి. పసుపు, కారం వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని మనం మెత్తగా ఉడికేసుకుందామండి. మెత్తగా అయితే ఉడికిపోయిందండి. వాటర్ని తీసేసుకొని చల్లారినాక మనం మిక్సీలో వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకుందాము. తీసుకొని గ్రైండ్ అయిపోయినాక కొద్దిగా శనగపిండి వేసుకొని గట్టిగా ముద్దలుగా వచ్చేలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. బర్గర్కి సరిపడే రౌండ్గా మనం ఒత్తేసుకుందాము. ఈ విధంగా అయితే అన్నీ మనం ఒత్తేసి పెట్టేద్దాం పక్కకి. ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని 2 spoons కార్న్ఫ్లవర్ వేసి మనం కలుపుకుందామండి. చక్కగా బాగా కలిసినాక పక్కన పెట్టేసుకొని ఇలా మనం ఒత్తి పక్కన పెట్టినవన్నీ మనం కార్న్ఫ్లవర్లో డిప్ చేసి బ్రెడ్ క్రంచ్లో ఒత్తేసి ఇలా పక్కన పెట్టేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలుద్దామండి. ఎక్కువగా కాలాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్టఫ్ ఉడికింది కదా. లైట్గా కాలితే చాలు. ఇలా క్రంచీగా క్రిస్పీగా బాగా వస్తాయండి. మయోనైస్, క్యాబేజీ, ఇంట్లో తయారు చేసుకున్న స్టఫ్, టమాటో, కీరా, ఆనియన్, అలాగే ఇటువైపు కూడా మయోనైస్ కొద్దిగా పెడదామండి. ఎక్కువ వద్దు, టేస్ట్ కోసం పిల్లల కోసం కొద్దిగా పెడదాం. కొద్దిగా అవాయిడ్ చేద్దాం పిల్లలకి ఇలాంటివన్నీ. సాధ్యమైనంత వరకు సాసేజ్ అయితే తగ్గించండి. పిల్లలకి ప్రతిసారి పెట్టే ఫుడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెట్టండి. పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు. హోమ్ మేడ్ ఫుడ్ని బయట ఫుడ్ని కంపారిజన్ చేయండి. బయట ఫుడ్ కలర్ఫుల్గా ఉంటుంది. రిపీటెడ్ ఆయిల్, కలర్స్, ఫ్లేవర్స్ వాడతారు కనుక కలర్ఫుల్గా ఉంటుంది. హోమ్ మేడ్ ఫుడ్ నో కలర్స్, నో రిపీటెడ్ ఆయిల్స్, నో ఫ్లేవర్, హెల్దీగా ఉంటుంది. అన్నీ ఫ్రెష్గా న్యాచురల్గా వాడతాం కదా, హెల్దీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉండదని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెట్టండి. హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా తినేస్తారు. మన హెల్దీ బర్గర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు అయితే ఎవరూ చేయలేదు ఈ బర్గర్ని. నేను ట్రై చేశాను, సక్సెస్ అయ్యింది, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి.